ఒత్తిడి, భయం, గందరగోళం. ఈ మూడింటి నుంచి బయటపడటానికి శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం తెలుసా? అధ్యాయం 3 కర్మయోగం. శ్లోకం 33. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, జ్ఞానవంతుడు కూడా తన సహజ స్వభావం అనుగుణంగా కర్మలు చేస్తాడు. అన్ని జీవులు కూడా తమ సహజ స్వభావం ప్రకారం నడుచుకుంటాయి. కాబట్టి నిగ్రహం వల్ల ఏమి ప్రయోజనం? శ్లోకం 34. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ యస్య పరిపస్థానౌ. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఇంద్రియములు ప్రాపంచిక విధులపై రాగద్వేషములు కలిగి ఉంటాయి. వాటికి వశము కాకూడదు, ఎందుకంటే ఈ రాగద్వేషములు మానవులకు బద్ధశత్రువులు. శ్లోకం 35. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, పరుల ధర్మము చక్కగా ఆచరించడం కంటే లోపాలతోనైనా స్వధర్మము పాటించడం మంచిది. ఎలా అంటే, మరొకరిలా నటించడం కన్నా మనం మనలాగే ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. స్వధర్మము నిష్ఠగా ఆచరించడంలో మరణమైనను శ్రేయస్కరం. పరుల ధర్మము ఆచరించడం ఎంతో భయంకరమైనది. శ్లోకం 36. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వాష్యేయ బలాదివ నియోజితః. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ శ్రీకృష్ణ, ఎందుకు మానవుడు తన ఇష్టానికి విరుద్ధంగా పాప కార్యములు చేయటానికి ప్రేరేపింపబడుచున్నాడు? ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.